వినబడుతుందా ఇజ్రాయెల్ గారు? ఎస్, ఒకసారి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు 41% మాత్రమే అవుతుంది అని నిర్దిష్టంగా చెప్పినటువంటి వాళ్ళు 67% సార్. అంటే కొద్ది వరకు ఇంపాక్ట్ మీరు మధ్యలో అడ్డు తగలకండి. మీరు ఆవరేజ్ చెప్పండి మొత్తం సంఖ్య. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారని నెంబర్ ఇస్తున్నా. నా అభిప్రాయం నేను చెప్పనివ్వండి. నాకు కన్ఫ్యూజన్ ఎవరు అడ్డుకుంటున్నారు మీరు చూసుకోండి మీ సంగతి. నాకు కన్ఫ్యూజన్ లేదు, ఐఎమ్ క్లియర్. చెప్పండి. 41% మాత్రమే నిర్దిష్టంగా అనేటువంటిది అట్లా తీసుకునేట్లయితే అది ఎంతూజియాస్టిక్ గా లేరు అనేటువంటిది ఒక ఇండికేషన్. రెండోది, బీజేపీ నరేంద్ర మోడీ గారు వస్తే 5%, 6% అని చెప్పేసి మన బీజేపీ మిత్రులు చెప్తున్నారు. మరి అది 2019లో ఏమైందో 5%, 6%, 0.8% ఎందుకు వచ్చింది అనేటువంటిది ఇప్పుడు జనంలో రేపు చర్చిస్తారనుకోండి, అది వేరే అంశం. అందువలన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో అటు రాష్ట్రానికి అన్యాయం చేసిందని కాంగ్రెస్ ని శిక్షించారు జనం. నమ్మక ద్రోహం చేసింది, అన్యాయం చేయడం కంటే నమ్మక ద్రోహం అనేటువంటిది మరీ తీవ్రమైనటువంటి అంశం. నమ్మకద్రోహం కాబట్టి 11 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చారు. ఏమండి మీరు మాట్లాడొద్దు, మీరు అలా మాట్లాడే సార్, మాట్లాడతాం కూడా, మాట్లాడవద్దు. మా సంస్కారం కాదు చెప్పేది, వినటం సంస్కారం ఉంది కాబట్టి మీరు కుసంస్కారంతో మాట్లాడుతున్నారు కాబట్టి నేను అడ్డు తగిలా. విశ్లేషకుడు పేరు మీద వేరే రమేష్ గారు మళ్ళీ మీకు అవకాశం. మీరు డిబేట్ లో వచ్చినప్పుడు ఓపిక గా మాట్లాడాలి, ఓపిక గా సమాధానం చెప్పాలి. ఇదే స్కూల్ టీచరా? మీరు టీచర్ చెప్తూ ఉంటే ఆర్గ్యుమెంట్ కాదు. మీరు మాట్లాడేటప్పుడు నేను ఏమన్నా మాట్లాడానా? నరేంద్ర మోడీ గారికి 5%, 6% వస్తుంది, మీరు వాస్తవాలు చెప్పారా? అవును, తెలంగాణలో చూసాం కదా, 2 సీట్లు అని చెప్పారు. ఇలాంటి మేధావులంతా చూశారు కదా, ఎంత ఓటు శాతం పెరిగిందో చూశారు కదా. రమేష్ గారు బీజేపీ వాళ్ళతో వచ్చిన చిక్కా ఇది. రమేష్ గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. చెప్పేది చెప్పండి కోసం తప్ప, చర్చ కోసం తప్ప వాళ్ళని కన్విన్స్ చేయడానికి కన్విన్స్ చేయలేదు. మీరు చెప్పండి. అందువలన ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, మీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బీజేపీని నమ్మక ద్రోహ పార్టీగా 2019లో చూశారు. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాలన ముగిసిన తర్వాత సాగించినటువంటి పోరాటం లేదా బీజేపీ నాయకుల మీద చేసినటువంటి విమర్శలు, ఆ బీజేపీ నాయకులు అదే చంద్రబాబు నాయుడు గురించి, ఆయన గతం గురించి, వర్తమానం గురించి చేసినటువంటి విమర్శలు, ఇవన్నీ కూడా ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో చర్చలు మొదలయ్యాయి. అందువల్ల ఒక మదనం జరుగుతుంది. ఈ మదనం జరిగేటువంటి క్రమంలో ఈ 3 పార్టీలు దేనికోసం, రాష్ట్రాన్ని బాగు చేయడానికా లేకపోతే అధికారాన్ని అనుభవించడానికా అనేటువంటి దాన్ని చర్చిస్తున్నారు కనుక అటువంటి ఎఫెక్ట్ తర్వాత రోజుల్లో ఇంకా ఎఫెక్ట్ పడుతుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుందంటారా? దీనివల్ల టీడీపీకి నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుందంటారా? డెఫినెట్ గా ఉంటుంది. దానికి 2-3 రీజన్స్ ఉన్నాయి నా అభిప్రాయం ప్రకారం. ఒకటి, ఎన్నికలకు ముందు సరిగ్గా ఎప్పుడో 5 ఏళ్ల క్రితం చేసినటువంటి సిఏఏ చట్టాన్ని ఎన్నికలకు ముందు ఇప్పుడు తీసుకురావడం అనేటువంటిది మళ్ళా గతంలో జరిగినటువంటి ముగిసిపోయిందని కాదు. తప్పు పట్టించదు సార్. మీరు మాట్లాడద్దు, దేశానికి రక్షణ మాట్లాడద్దు, దొంగలందరూ వచ్చితే ఆపండి, లేదా నన్ను రమేష్ నాయుడు గారు ఆపండి అంతే. చెప్పండి కోటేశ్వర్ గారు తొందరగా. ఒక ఎజెండా తోటి, మత విభజన ఎజెండా తోటి, సామాజిక విభజన వల్ల నష్టం జరుగుద్ది అంటారు ఆంధ్రప్రదేశ్ లో. డెఫినెట్ గా జరుగుతుంది. ఇంకా 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, దళితుల్లో సామాజిక వర్గీకరణ అనేటువంటిది ఒక అంశం. దానిలో ఒక తరగతి, అందులో ఉన్నటువంటి ఒక తరగతి పూర్తిగా సమర్థిస్తా ఉన్నది, ఒక తరగతి పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నది. పూర్తిగా వ్యతిరేకించేటువంటి తరగతి రేపు ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని కూడా పూర్తిగా వ్యతిరేకించేటువంటి అవకాశం ఉన్నది. రెండోది, మైనారిటీలుగా ఉన్నటువంటి వాళ్ళకి అభద్రతా భావంతో ఇప్పటి వరకు తెలుగుదేశం, జనసేన కూటమితో ఉన్నటువంటి వాళ్ళలో కూడా పునరాలోచన పడుతుంది. అందువలన
ఈ సర్వేలో ఏ ఫలితాలు వచ్చినా లేకపోతే ఆ పార్టీల నాయకులు ఏం చెప్పినప్పటికీ వాస్తవ పరిస్థితులు దీనికి వ్యతిరేకంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. రెండు పార్టీలు కూడా 50-50 ఛాన్సెస్ ఉంటాయి తప్ప ఏదో ఒక ఎడ్జ్ మేము వాకవర్ అవుతాము మాదే అధికారం అని చెప్పేసి ఎవరికి చెప్పుకునేటువంటి పరిస్థితి లేదనేది. చల్సాన్ గారు మీరు ఇంతకుముందే చెప్పారు, మీ ఒపీనియన్ నెగటివ్ అన్నారు. దీనివల్ల నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుందని ఎట్లా? డెఫినెట్ గా నెంబర్ ఆఫ్ సర్వేస్ తో పాటు మిగతా ప్రామాణికాలు, తర్వాత మేము తిరుగుతుంది 200 గ్రామాల పట్టణాల్లో నాకున్న సమాచార వ్యవస్థ కాబట్టి దయచేసి దాన్ని ప్రస్తావిస్తాను. అక్కడ రజనీ గారు ప్రశాంతంగా వింటున్నారు, తర్వాత కౌంటర్ ఇస్తారు. రమేష్ నాయుడు గారు ఆయన RSS భావజాలంతో సరే ఆయన జీవితం దానికి అంకితం చేశారు. అంత ఆవేశంగా మాట్లాడాల్సింది ఏముందని మీరు పార్టీకి చేసుకోండి, ఇబ్బంది లేదు. కానీ మేము మాట్లాడతానికి మధ్యలో అడ్డుతాలు వద్దని చెప్తా ఉన్నాను. మీరు యూఆర్ కమిటెడ్ ఫర్ ద పార్టీ అండ్ ఎవరు మిగతా వాళ్ళకి జంపింగ్ చేయాలని మేము లేరు, నేను ఒప్పుకుంటాను. దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇక్కడ మాట్లాడుతున్న విధానాన్ని బట్టి దయచేసి గమనించామని చెప్తున్నా. సరే భరత్ గారు, నా ఉద్దేశం ప్రకారం అండి, ఇంతకుముందు చేసిన సర్వేలో జనసేన, వామపక్షాలు అలాగే తెలుగుదేశం 120 నుంచి 120 స్థానాలు తక్కువ కాకుండా వచ్చి ఒక మిగతా సర్వీస్ సాపేక్షంగా తీసుకున్న సర్వీస్ ప్రకారం కనపడతా ఉంది. కానీ ఎప్పుడైతే బీజేపీ ఇప్పుడున్న 10వ తారీఖు వరకు 12వ తారీఖు వరకు బీజేపీ వస్తున్న నేపథ్యంలో కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీరు కాదు నెంబర్ ఆఫ్ సర్వీస్ చూసుకోండి, గ్రాఫ్ పెరగటం కానీ ఇవాళ కూడా అడ్వాంటేజ్ ఉన్నారు. జనసేన, తెలుగుదేశం అడ్వాంటేజ్ ఉన్నారు, నేను కాదంటలేదు, నాకు తెలిసిన సమాచారం ప్రకారం. కానీ ఒక పక్కన గ్రాఫ్ ఖచ్చితంగా కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఒక దాంట్లో విభేదిస్తున్నానండి. ఇప్పుడు CA మిగతా విషయాలు కాకుండా ముస్లిం మైనారిటీస్ కాకుండా SC వర్గీకరణ విషయంలో ఒక సెక్షన్ ఖచ్చితంగా పూర్వం 80-90% తెలుగుదేశానికి అయిన వర్గం, బీజేపీకి అయిన వర్గం ఇవాళ మళ్ళీ కూటమి వస్తుంది. అది ప్లస్ గా మనం స్వీకరించాలి. అంటే నేనేం చేయమని చెప్పట్లేదు, మనం